మరణం. దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 10వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారై ఉన్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే రాత్రికాల సమయమందు ఆయన సన్నిధిలో ఆయనను ధ్యానము చేయడానికై ఏకీభవించిన ఆయన బిడలారా, ప్రభు మిమ్మలను, మీ కుటుంబములను, మీ పనిపాటులను, మీరు చేయించిన సకల కార్యములను ఆయన బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దామండి. 10వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందామండి. అందుకు యెహోవా మోషేతో, ఆకాశము వైపు నీ చెయ్యి చాపము, ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను. చాలండి. ప్రభువు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమయ మన వెనికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశములో నుండి ఆయన వెలుపలకి తీసుకుని రావడానికై మోషే అహరోనుల ద్వారా ఆ దేశములో ఆయన చేయించు ఉన్నటువంటి సూచక క్రియలు, అద్భుత కార్యములు మనము ధ్యానము చేయించు ఉన్నటువంటి వారముగా ఉన్నాము. ఈ అధ్యాయములో ఆయన తెగుళ్లను మరింత కఠినముగా ఆయన చేసి ఉన్నారు. ఆయన దేశము మీదకి రప్పించు ఉన్నటువంటి 10 తెగుళ్ళు కూడా ఐగుప్తు దేశములో ఉన్నటువంటి 10 దేవతలకు సూచనగా ఉన్నవి. ఆయన 10 తెగుళ్లను రప్పించి ఆ దేవతలను ఆయన నిర్మూలము చేసి యెహోవా వంటి దేవుడు ఎవరునూ లేరు అని ఆయన నిరూపించడానికే ఆయన యొక్క అద్భుత కార్యములో ఆ దేశములో ఆయన జరిగించు ఉన్నటువంటి వారై ఉన్నారు. ఈ అధ్యాయములో మరి 2 తెగుళ్ళు ఆయన ఐగుప్తు దేశము మీదకి ఆయన రప్పించు ఉన్నారు. ఒకటి మిడతల దండు ఆ దేశము మీదకి వచ్చుట. మోషే ఫరో దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీవు ఎంతకాలము దేవుని జనులను నీవు పోనీయవు, ఎంతకాలము నీవు దేవునికి లోబడనల్లకై ఉంటావు, ఇకనైనా నువ్వు జనులను పోనిమ్ము, లేని ఎడల నీ దేశము మీదకి మిడతల దండు వచ్చును అన్నాడు. అది ఎలాగున అంటే భూమి మీద ఏ మనుషుడు నిలబడనేనంతగా మిడతల దండు నీ దేశము మీదకి వస్తుంది అని ఆ మిడతల దండు ఐగుప్తు దేశము మీదకి వచ్చినది. అలాగునే మరి ఒక తెగులు ఏమిటి అంటే చీకటి. ప్రియమైనటువంటి వారలారా, సాధారణమైనటువంటి చీకటి కాదు, చేతికి తడువులాడినంత చీకటి, చిక్కని చీకటి ఆ దేశము మీదకి ప్రభువు రప్పించు ఉన్నటువంటి వారై ఉన్నారు. వారు ఉన్నటువంటి ప్రదేశములో యేసుక్రీస్తు ప్రభువులు వారి యొక్క తెగులో ఆ దేశము మీదకి చీకటి వచ్చుట, చీకటి కమ్ముట మనుష్యులకు
ఒకరికి ఒకరు తడువులాడునంత చీకటి. కానీ ఇశ్రాయేలీలు ఉన్నటువంటి గోషెను ప్రాంతములో మాత్రము వెలుగు సమృద్ధిగా ఉన్నటువంటిదై ఉన్నది. చీకటి చాలా ప్రమాదకరమైనది. అయితే పరిశుద్ధ గ్రంథములో కొన్ని చీకటులు మనకి కనబడుచు ఉన్నటువంటివై ఉన్నవి. ఆనాడు ఐగుప్తు దేశము మీదకి వచ్చినటువంటి ఆ చీకటి అసలు మనుష్యులు ఒకరికి ఒకరు తడువుకునేంత రీతిగా ఇప్పుడు ఉన్నట్లుగా నాటి కాలములో విద్యుత్ వ్యవస్థ అనబడేది లేదు. కానీ వారు లాంతరు వెలిగించుకోవడానికి కూడా వారు తడువుకునేంత చీకటి ఆనాడు ఐగుప్తు దేశము మీదకి వచ్చినదై ఉన్నది. ఈనాడు మానవులు కూడా అనేక మంది కొన్ని చీకట్లలో వారు ఉండిపోతూ ఉన్నారు. కొన్ని చీకట్లలో వారు ఉండిపోయి దేవుని ద్వారా వచ్చే దీవెనలు ఆశీర్వాదములు వారు పొందుకోలేకపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అయితే అసలు ఏమిటి ఆ చీకటి? ఎటువంటి చీకట్లలో మానవుడు ఉండిపోతూ ఉన్నాడు అంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము ప్రియులారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం అండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకున్నాము. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును. నీలోనున్న వెలుగు చీకటి అయ్యుండని ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. చాలండి. చదువుబడిన లేఖన భాగములో ప్రభువు మాట్లాడుచూ ఉన్నటువంటి మాట ఉపవాసమును గురించి ఆయన తన శిష్యులకు ఆయన వివరించుచు అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమయ్యుండును అని ఆయన అంటున్నారు. అనగా దాని భావము ఏమిటి అంటే, ఈనాటి కాలంలో అనేక మంది మానవులు చీకటిలో వారు ఉంటూ ఉన్నారు. వారి కన్నులతో పాపాన్ని వారు చూస్తూ ఉన్నారు. ఆ చూసినటువంటి పాపమును వారు విడిచిపెట్టకుండా ఆ పాపమునకు వారు లోనైపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. వారు కన్నులతో చూసినది వారు వదిలివేయకుండా వారి యొక్క మనస్సునకు వారే తెచ్చుకుంటూ ఉన్నటువంటి వారై ఉన్నారు. అనగా ఈ లోకములో ఉన్నదంతయో పాపమే గనుక పాపము అనబడే చీకటిలో ఈనాడు మానవులు ఉండిపోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. పాపము అనబడే చీకటిలో ఈనాడు మానవుడు కొట్టిమిట్టాడుతూ ఉన్నాడు. పాపమును అతడు చూసి వదిలివేయకుండా మరలా ఆ పాపాన్ని మానవుడు తనకు గురి తెచ్చుకుంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. పాపము అనబడే చీకటి అది చాలా ప్రమాదకరమైనది. అందుకే భక్తులు అన్నారు, శరీరాశ నేత్రాశ జీవపు డమ్మము అన్నారు. నేత్రాశలో మానవుడు మునిగిపోయి ఆ నేత్రాశతో చూసినటువంటి పాపమునకు ఈనాడు మానవుడు ఆ చీకటి అనబడే పాపానికి లోనైపోయి ఆ చీకటిలోనే మానవుడు ఉండిపోతూ ఉన్నాడు. కనుక పాపము అనబడే చీకటి అది చాలా ప్రమాదకరమైనది. కనుక ఆ చీకటికి మానవుడు గురి కాకూడదు. రెండవదిగా చూసినట్లయితే యోహాను సువార్త
మొదటి అధ్యాయము ప్రియులారా, యోహాను సువార్త మొదటి అధ్యాయము 5వ వచనాన్ని చదువుకున్నాం. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దానిని గ్రహింపకుండెను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యోహాను భక్తుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అయితే కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండెను అని ఆయన అంటూ ఉన్నాడు. ఏ జీవము ద్వారా అయితే ఆయన ఈ లోకములోనికి ఆయన వచ్చి ఉన్నారో, వాక్యము అనబడే జీవమును ఆయన ఈ లోకములోనికి ఆయన తీసుకుని వచ్చి ఉన్నారు. ఆ జీవము వెలుగుగా ఉన్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచు ఉన్నది, కానీ చీకటి దానిని గ్రహింపలేకున్నది అని ఆయన అంటున్నాడు. ఆయన జీవము అనబడే వెలుగుగా ఆయన వచ్చి ఉన్నారు, కానీ ప్రజలే చీకటిలో వారు ఉండి వారి యొక్క అజ్ఞానమును బట్టి వారి ఆ వెలుగును వారు గ్రహింపలేకపోవచ్చు అన్నటువంటి వారై ఉన్నారు. గనుక నేనంటాను, రెండవదిగా ఆ చీకటి ఎటువంటి చీకటి అంటే అజ్ఞానము అనబడే చీకటి. ప్రియమైనటువంటి వారులారా, మొదటిగా పాపము అనబడే చీకటి, రెండవదిగా అజ్ఞానము అనబడే చీకటి. మానవుడు తనకు ఉన్నటువంటి అజ్ఞానమును బట్టి అతడు పాపమేదో, మంచేదో, చెడేదో, పరిశుద్ధత ఏదో గ్రహించలేనటువంటి వ్యత్యాసములో ఈనాడు మానవుడు ఉంటూ ఉన్నటువంటి వాడై ఉన్నాడు. అజ్ఞానము ద్వారా మానవుడు చెడు వ్యసనములకు చెడు కార్యములకు మానవుడు లోనైపోతూ ఉన్నాడు. కనుక అజ్ఞానము అనబడే చీకటి ఎన్నడూను మన మదిలోనికి రానియరాదు. జ్ఞానము కలిగి ఉండాలి. దేవుని బిడలమైనటువంటి మనమే జ్ఞానమును కలిగి ఉండాలి. అందుకే దావీదు భక్తుడు అంటున్నారు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్నదా, మీరు దేవునిని అడగండి, అది ఆయన మీకు ఇచ్చును అని ఆయన అంటూ ఉన్నారు. గనుక రెండవదిగా ఆ చీకటి ఎటువంటిది అంటే, ఆ చీకటి అజ్ఞానము అనబడే చీకటిలో మానవుడు ఈ దినము ఉండిపోతూ ఉన్నాడు. జ్ఞానాన్ని పొందుకోలేకపోతూ ఉన్నారు. మూడవదిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనము ప్రియులారా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. చాలండి. చదువుబడిన లేఖన భాగములో దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును అని యోహాను గారు ఆ అధ్యాయములో మధ్యలో ఆయన ప్రారంభించొచ్చు. అక్కడ ఆయన అంటూ ఉన్నటువంటి మాట ఏమిటి అంటే, ఆయన లోకములోనికి ఆయన వెలుగుగా ఆయన వచ్చి ఉన్నారు, కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును వారు గ్రహింపలేకపోతూ ఉన్నారు. వారి యొక్క క్రియలు చెడ్డమైనందున వారి వెలుగును గ్రహించలేక
లోకము యొక్క క్రియలు చెడ్డమైనందున వారే మనుష్యులు చీకటిలో వారు ఉండిపోతూ ఉన్నారు గనుక నేనంటాను, రెండవదిగా ఏమిటి, మూడవదిగా ఆ చీకటి ఎటువంటిది? ఆ చీకటి అంటే లోకము అనబడే చీకటి. ప్రియమైనటువంటి వారు, ఆయన ఈ లోకానికి వెలుగుగా ఆయన వచ్చి చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. కానీ మానవులైనటువంటి వారే వారి యొక్క అజ్ఞానమును బట్టి ఆయనను గుర్తించలేక లోకములో ఉన్నటువంటి చెడ్డ క్రియలకు వారు లోనైపోయి వారే లోకము అనబడే చీకటిలో వారు కొట్టిమిట్టాడుతూ వారు వెలుగును గుర్తించలేక చీకటిలోనే వారు ఉండిపోతూ ఉన్నారు. కానీ ఒకానొక దినమును ఆయన మరలా ఈ లోకానికి వచ్చి ఆయన చీకటిలో ఉన్న వారిని ఆయన వెలుగులోనికి నడిపించు వారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక నాలుగవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథం అండి, 4వ అధ్యాయము. ప్రియులారా, సామెతల గ్రంథం అండి 4వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాము. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు. చాలండి. ఇక 4వదిగా దైవజనుడైనటువంటి సొలొమోను భక్తుడు ఆయన అంటూ ఉన్నటువంటి మాట, భక్తిహీనుల యొక్క మార్గము ఎల్లప్పుడూ చీకటిలో ఉంటుంది అని ఆయన అంటూ ఉన్నారు. దేవుని బిడలమైనటువంటి మనము ఎల్లప్పుడూ ఆయన యందు మనము భక్తి కలిగి ఉండాలి. భక్తిహీనత అనబడేది మనలోనికి ఎన్నడూనూ మనము రానియరాదు. భక్తిహీనత అనబడే చీకటిలోనికి మనము ఎప్పుడునూ వెళ్ళరాదు. యేసు క్రీస్తు ప్రభువుల వారి పక్షముగా మనము ఎల్లప్పుడూ భక్తిని కలిగే ఉండాలి. అందుకే ఆయన అంటూ ఉన్నారు, భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడినది వారికి తెలియదు అని ఆయన అంటూ ఉన్నాడు. నిజమే, మనము దేవుని ఎడల భక్తి కలిగి ఉండకపోతే మనము ఎటు వెళుతూ ఉన్నామో మనకు తెలియదు. ఏ మార్గములో ప్రయాణం చేస్తూ ఉన్నామో మనకు తెలియదు. కనుక ఈనాడు మానవుడు ఉంటూ ఉన్నటువంటి 4వ చీకటి ఏమిటి అంటే భక్తిహీనత అనబడే చీకటిలో మానవుడు ఉంటూ ఉన్నాడు. భక్తిహీనతలో అతడు మునిగిపోతూ ఉన్నాడు. కానీ మనము అలాగున ఉండరాదు. ఎప్పుడునూ కూడా మనము భక్తిని కలిగి ఉండాలి. 5వదిగా యెషయా గ్రంథం అండి 9వ అధ్యాయము. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం అండి. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి. ఇక 5వదిగా యెషయా భక్తుడు అంటూ ఉన్నారు, చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుతారు. ఏమిటి ఆ చీకటి? ఎటువంటిది ఆ చీకటి అంటే వారి మరణ ఛాయలో వారు ఉన్నారు. కనుక నేనంటాను, 5వదిగా ఈ లోకములో ఉన్నటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి చీకటి ఏదైనా ఉన్నది అంటే అది మరణము అనబడే చీకటి. ప్రియమైనటువంటి వారు, ఈనాడు అనేక మంది వారికి ఉన్నటువంటి వ్యాధులను బట్టి కానివ్వండి, వారికి ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి కానివ్వండి, వారే మరణము అనబడే చీకటిలో వారు ఉంటూ ఉన్నారు. మరణపు అంచులలో ఈ దినాలలో అనేక మంది ఉన్నారు. కానీ యెషయా భక్తుడు అంటూ ఉన్నారు, అటువంటి వారిని వెలుగులోనికి నడిపించడానికి ప్రభు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు అని యెషయా భక్తుడు అంటూ ఉన్నటువంటి వారు. కనుక ఆయన సన్నిధిలో కూర్చుని వాక్యముని వింటూ ఉన్నటువంటి ఆయన బిడ్డలారా,
ఐగుప్తు దేశము మీదకి ప్రభు చీకటిని రప్పించారు. మనుషులు తడువులాడినంతగా చీకటి ఆయన ఆ దేశములోనికి రప్పించారు. ఎటువంటిది ఆ చీకటి అంటే పాపము అనబడే చీకటి, అజ్ఞానము అనబడే చీకటి, లోకము అనబడే చీకటి, భక్తిహీనత అనబడే చీకటి, మరణము అనబడే చీకటి. దేవుని విడలమైనటువంటి మనము ఎప్పుడునూ కూడా మనము వెలుగులోనే ఉండాలి. చీకటిలో మనము ఉండరాదు. వెలుగులోనే మనము ప్రకాశించాలి. వెలుగులోనే మనము నడవాలి. వెలుగు బాటలోనే మనం ప్రయాణము చేయాలి. అలాగున చేద్దాము. ప్రభు కృప మీ ఎల్లరికూ తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి. ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. మోకరిందాం. యెహోవాను గానము చేసెదము ఏక